సంధ్య ఈరోజు నా డేనైతే హెల్తీగా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ గారు అయితే మంచి హెల్తీ ఫుడ్ అది తీసుకోమన్నారు. ఒకసారి స్టార్ట్ చేయలేం కాబట్టి ఇలా నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నాను. ముందుగా క్యారెట్, బీట్రూట్, యాపిల్ని కట్ చేసుకుని ఓ మిక్సీ జార్ తీసుకుని వేసుకోవాలండి. వాటిలో తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుని జ్యూస్లా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని జాలిగట్టి పెట్టుకుని చూపిస్తున్న విధంగా వడపోసుకోవాలండి. తర్వాత ఒక గ్లాసులో తీసుకుని లెమన్ కానీ హనీ కానీ వేసుకుని మనం తీసుకోవడమే. తర్వాత పిల్లల కోసం దోశలను అయితే వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశలను అయితే వేసేస్తున్నాను. ఈరోజు దోశల పిండి తక్కువగా ఉందని చెప్పి ఇడ్లీ పిండి, దోశల పిండి రెండు మిక్స్ చేసి ఈ విధంగా అయితే వేసేసానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి. లంచ్లోకి అయితే చుక్క కూర పప్పు చేస్తున్నానండి. ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక కట్ట చుక్క కూర వేసుకోవాలి కట్ చేసుకున్నది. పచ్చిమిర్చి, పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత వాటిలో సాల్ట్ వేసుకుని మెదుపుకుని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్న విధంగా పప్పులో వేసేసుకోవాలి. అంతే, టేస్టీ పప్పు రెడీ. తర్వాత నైట్కి అండి చికెన్ ఫ్రై చేస్తున్నాను. గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో చికెన్ వేసుకుని చూపిస్తున్న విధంగా పసుపును కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పాయింట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. అడుగు పట్టకుండా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి